నమస్కారం. బతుకుబండి కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్లో చిన్న చిన్న లోపాలుంటేనే ఎంతగానో బాధపడే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఎంతటి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మానసిక ధైర్యం ఉంటే వాటిని అధిగమించవచ్చు అని నిరూపించారు వెంకట్ తల్లిదండ్రులు విశాలాక్షి మరియు రాధాకృష్ణ గారు. వెంకట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ తో బాధపడుతున్నాడు, అలాగే ఆటిజంతో కూడా బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా వాటిని పెద్ద లోపాలుగా భావించకుండా ఎన్నో టాలెంట్స్ ఉండేలా అబ్బాయిని తీర్చిదిద్దిన వెంకట్ తల్లిదండ్రులు రాధాకృష్ణ, విశాలాక్షి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకట్ పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడు? అసలు పుట్టగానే మీకు ఏమనిపించింది? అబ్బాయిని చూడగానే ఏమేమి తెలిసింది? అబ్బాయి పుట్టడంతో కొద్దిగా వీక్ గా పుట్టినాడు మేడం. తను నేను అనుకున్న రేంజ్ లో లేడు. తర్వాత తను ఏడ్చేటప్పుడు కూడా 80 ఏళ్ల వయసు వాళ్ళకి ఫేస్ ఏ విధంగా రింకిల్స్ అవుతుందో అలా అయ్యేదన్నమాట. అది చూసి నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక రకంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా మేడం. అంటే పుట్టగానే ఈ విషయాలన్నీ తెలిసాయా? చూస్తానే తెలుస్తుంది కదా రూపం ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు అని తెలిసిపోతుంది కదా ఏ తల్లికైనా. తర్వాత బాబు రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు మేడం. అంటే అది మామూలుగా ఒక బేబీ ఆకలేనప్పుడు లేకపోతే స్నానం మామూలుగా ఆ ఏజ్ లో పిల్లలంతా పడుకుంటూ ఉంటారు. ఆ 18 గంటలు మామూలుగా అయితే పడుకోవాలి. అలా కాకుండా ఏడ్చేవాడు, ఎక్కువ ఏడ్చేవాడు మేడం. అసలు ఎందుకు ఏడ్చేవాడో కూడా అర్థం కాదు. ఇంకా ఉయ్యాలలో ఊపుతూనే ఉండేవాళ్ళం అనమాట. అది ఉయ్యాల ఊపడం స్టాప్ చేస్తే ఏడ్చేసేవాడు. అర్ధరాత్రులు అసలు రాత్రి పగలు తేడా తెలియకుండా మేము చాలా సఫర్ అయినాం మేడం. ఇంకా మా అమ్మగారు ఇంకా డెలివరీ టైంలో తల్లి వస్తారు కదా, తను బాగా సపోర్ట్ చేసింది. మా హస్బెండ్ రాధాకృష్ణ గారు, తను కూడా నాకు చాలా సపోర్ట్ గా నిలిచి నేను ఒక సైడ్ మానసిక స్థితి సరిగా లేదు, తర్వాత బాబు ఈ విధంగా ఏడవడము, ఇంకా తను చాలా ఓపికతో సహనంతో నన్ను ఒక సైడ్ చూసుకుంటూ బాబును ఒక సైడ్ చూసుకుంటూ చాలా నాకు మానసిక స్థైర్యం ఇవ్వటంలో ఆయన నా పాలిట ఒక దేవుడే అని నాకు అనిపిస్తుంది మేడం. రాధాకృష్ణ గారు నమస్కారం అండి. రాధాకృష్ణ గారు, అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే పిల్లలు పుట్టడానికంటే ముందు ఆ పరిసరాలు అంటే తల్లిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తల్లి ప్రభావం వల్లనే పిల్లలు కొంచెం ఈ విధంగా లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది అంటారు కదా. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్న అట్మాస్ఫియర్ ఉండేదా? ఎందుకు ఇలా జరిగింది? మరి స్కానింగ్ లో ఇటువంటివి ఏం తెలియలేదా మీకు? తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం, మాది పెద్ద కుటుంబం. అంటే మా నాన్న మా చిన్నాన్న వాళ్ళంతా ఫ్యామిలీ అంతా టోటల్ గా ఒక 18 మంది నుంచి 20 మంది ఉన్నాం ఇంట్లో పిల్లల దగ్గరతో. అయితే ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేదో కొన్ని అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొంచెం టెన్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే తను బాగా నేను తిండి వరకు గానీ అన్ని బాగానే చూసుకున్నాను. డెలివరీ టైం కంటే ముందు ఆమెకు స్కానింగ్ కూడా చేయించాం. స్కానింగ్ లో ఏం ఫాల్ట్ ఉన్నట్లు ఏం చెప్పలేదు. మా అబ్బాయి బేబీ పుట్టిన తర్వాత రూపము వేడిగా ఉన్నది. నాకు తెలుసు అబ్బాయి సరిగా లేడని, ముడతలు ఉన్నది, ఏదో ఏడుస్తున్నాడు. మామూలు పిల్లలు తను చెప్పినట్లు ఏదో 3-4 కారణాల వల్ల స్నానం చేసేప్పుడు, ఆకలి అయినప్పుడు, నిద్రకు వచ్చినప్పుడు, పక్క తప్పినప్పుడు, కొన్ని అసౌకర్యంగా ఉన్నప్పుడు ఏడుస్తారు. ఈ అబ్బాయి అట్లేదు. ఎప్పటికీ ఇంకా నేను ఉయ్యాల కంటిన్యూగా ఊపుతున్నాను. ఒక దిక్కు భార్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. బాబుని వచ్చేసి ఉయ్యాల ఊపుతూనే ఉండాలి. రాత్రి పగలు తేడా లేదు. ఒక అడవిలో బతికినట్లు బతుకుతూ కూడా ఫ్రెండ్స్ లేదు, నో ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా లేరు. 13 సంవత్సరాల నుంచి అడవిలో ఉన్నట్లున్నాం. ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఎక్కడైనా ఇరక్కపోతే ఇప్పుడు కాల పరిస్థితులు బట్టి హైటెక్ నాలెడ్జ్ తో ప్రతి మాట కూడా ఎక్కువగా రేంజ్ లో మాట్లాడాల్సి ఇరకపోతే వేరే వ్యాపారాల్లో పిల్లోని పట్టించుకోలేం. మన జీవితానికి ఈ పిల్లోని తయారు చేయలేకుంటే ఇలాంటి చేసి ఒక ఛాలెంజ్ గా మన తన డిప్రెషన్ నుంచి బయటపడినాక ఒక లక్ష్యం అనుకున్నాము. ఆ లక్ష్యంలో ఇప్పుడు అట్నే కొనసాగుతున్నాము. అబ్బాయి అడిగింది పదే అడగడము, తర్వాత వచ్చేసి ఒక చోట కుదురుగా ఉండకపోవడము, మైండ్ స్టెబిలిటీగా ఉండడం అన్నమాట. చాలా కష్టం ఉంది మేడం. ఓకే వెంకట్, నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 6th క్లాస్. ఏ స్కూల్? స్కూల్ పేరేంటి? పూజ ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్. బాగుంటుందా నీకు స్కూల్లో అంతా? అందరు బాగా చూసుకుంటారా నిన్ను? విశాలాక్షి గారు, అంటే ఇప్పుడు పుట్టినప్పుడు పుట్టగానే మీకు తెలిసిపోయింది కొంచెం తేడా ఉన్నట్టుగా అని అన్నారు కదా. పెరుగుతూ ఉంటే కొంతమంది పిల్లల్లో మార్పు అనేది ఉంటూ ఉంటుంది. సో ఏమేమి గమనించారు? ఎటువంటి మార్పులు గమనించారు తర్వాత మీరు? అంటే బాబు 4 నెలలు వచ్చినప్పుడు కూడా నవ్వలేకపోవడము అలా ఉండింది మేడం. మామూలుగా సోషల్ స్మైల్ అనేది ఒక 3 months కు వచ్చేస్తుంది కదా, కానీ నవ్వలేకపోతే మేము
చెన్నైకి వెళ్ళాం మేడం, కామకోటి చైల్డ్ ట్రస్ట్, అక్కడికి అన్ని చేయించాము. అదే సిటీ స్కాన్, మొత్తం బాడీ చెకప్ అంతా చేయించాము. దాంట్లో అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాయి అన్ని. బ్లడ్ గానీ, కిడ్నీస్, లివర్ అంతా, హార్ట్ అంతా ఫంక్షన్స్ బాగున్నాయి. సిటీ స్కాన్ లో కూడా బ్రెయిన్ గురించి ఏం తెలియలేదు మేడం మాకు. తర్వాత బెంగళూరు నిమ్హాన్స్ కి వెళ్ళాం మేడం. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి ఒక 3 years కేమో వెళ్ళాం మేడం. తను 1 year వరకు కూడా అంటే మేడం 1 year మామూలుగా 1 year కల్లా నడిచేస్తారు కదా పిల్లలు. తను జస్ట్ అలా అంటే నెమ్మదిగా క్రాలింగ్ అని, కూర్చోవడం అని అలా చేస్తూ ఉంటారు కదా, అది ఏమి చేయలేదా? అది అన్ని లేట్ గా వచ్చాయి మేడం, డిలే. ఓకే ఓకే. మామూలు స్టేజ్ కంటే 1 year లేట్ గా. అవునా? అంటే నిలబడ్డము 1 year కు జస్ట్ నిలబడినాడు. తర్వాత 2 years కి కొద్దిగా నడవడం అట్లా మొదలు. మాటలు అయితే రాలేదు మేడం, మాటలు అయితే 5 years వరకు రాలేదు మేడం. మేము ఇంకా అసలు మాటలు వస్తాయా రావా అని చాలా భయపడ్డాము. నిమ్హాన్స్ కి వెళ్ళాం మేడం బెంగళూరులో. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి బ్రెయిన్ స్లో డెవలప్మెంట్, ప్రాక్టీస్ చేస్తే 70% రాగలడు అబ్బాయి, ప్రాక్టీస్ చేయకుంటే 30% అని చెప్పారంటే సాధన మేడం. సాధన చేస్తే ఏదైనా వస్తుంది అని పెద్దవాళ్ళే ఆయన చెప్తున్నారు కదా. సాధనం పనులు సమకూరదరలేనా, 1,00,000 సార్లు 1,00,000 సార్లైనా పలికియాలి బాబుకు. మూగివాడేం కాదు బాబు. ఇంకా తను పుట్టినాంచి హాస్పిటల్కే మా జీవితం అనుకున్నట్లు వెళ్తూ ఉండేవాళ్ళం ప్రతి చోటికి. చెప్పిన చోటికల్లా ఇక్కడ న్యూరాలజిస్ట్ దగ్గరికి, సైక్రాటిస్ట్ దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి. అలాగే బ్రెయిన్ స్లో డెవలప్మెంట్ ప్రాక్టీస్, సాధన మాత్రమే దీనికి అని చెప్పినారు. కొన్ని నరాలు వీక్ గా ఉన్నాయి అనేసి కొద్దిగా న్యూరోసిటమ్ అలా కొన్ని టానిక్స్ ఇచ్చారు మేడం, అవి వాడుతూ. తర్వాత హోమియోపతి కూడా తీసుకున్నాం మేడం. 18 hours ఏడ్చేవాడని చెప్పినా కదా బాబు, ఆ మెడిసిన్ వల్ల చాలా వరకు క్యూర్ అయింది మేడం. ఇంకా ఆ అబ్బాయికి ఏదో ఒకటి మాటలు చెప్తూనే ఉండేవాళ్ళం. మా హస్బెండ్ కూడా ఉయ్యాలు ఊపేవాళ్ళం కదా, ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. పాటలు పాడుకుంటూ ఇంకా బాధతో ఓల్డ్ సాంగ్స్, దేవుని పాటలు అలా పాడుకుంటూ ఊపేవాడు బాబుని. ఇంకా తనకి అప్పుడైతే బాగా కామ్ గా ఉండేవాడు. ఇంకా ఏదో 1-2 గంటలు నిద్రపోతాడు. ఆ టైంలో కూడా మేము రెస్ట్ తీసుకునే వాళ్ళం అనమాట. తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా, మాది జమ్మలమడుగు మేడం, ప్రొద్దుటూరు మా ఊరికి 25 kilometers ఉంటుంది అనమాట. అక్కడ గీతా కిషోర్ మేడం అని, తను బాగా మంచి సైకాలజీ చేసింది, బాగా చూసుకుంటుంది అని చెప్పారు. అక్కడికి వెళ్లి మేడం ని రిక్వెస్ట్ చేసుకున్నాం. మేడం ఇలా తను కొద్దిగా డిలే అబ్బాయి, మీరు చాలా మంచి వాళ్ళని విన్నాం మేడం, కొద్దిగా మీరు మానవతా దృక్పథంతో బాబుని చేర్పించుకోండి అని చెప్పాము. అక్కడ ఫస్ట్ రోజు బాబు మొత్తం గంటకి 18 hours అట్లా పాస్ పోసేవాడు అనమాట. యూరిన్ ప్రాబ్లం కూడా ఉంది మేడం బాబుకి. మేడమే తనకి మాకు సజెషన్ ఇచ్చింది, నప్పి ప్యాడ్స్ పెట్టి పంపివ్వండి, ఆఫ్టర్నూన్ వరకు చాలని చెప్పింది. ఏజ్ లో నార్మల్ పిల్లలతోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటిది బాబు విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, మరి ఆ సిచ్యుయేషన్ అంతా అసలు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు, ఎట్లా మేనేజ్ చేసుకున్నారు? మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ వెళ్లేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు, మళ్ళీ బస్సులో అంతా ఏడుస్తూనే ఉంటాడు. స్కూల్లో కూడా ఇంకా మేడం దయ వల్ల గ్రాడ్యువల్ గా ఏడుపు తగ్గింది మేడం. ఇప్పుడు డిజేబుల్డ్ చిల్డ్రన్ కోసం అని చెప్పేసి స్కూల్స్ ఉంటాయి కదా, మరి వాటిలో ఎప్పుడు జాయిన్ చేయించాలని మీరు అసలు థాట్? అదే థాట్ వచ్చినా మేడం, అక్కడ మా ఏరియాలో ఆ స్కూల్స్ లేవు మేడం. మేము బాబు కోసం హైదరాబాద్ కి 2 months ఒకసారి వచ్చి తనకి ఏదైనా ట్రైనింగ్ లాగా తీసుకొని ఆ టెక్నిక్స్ 2005లో 2 months ఇక్కడే ఒక హోటల్లో ఉండి బాబు కోసం లాడ్జీలో భోంచేస్తా 2 months ట్రైనింగ్ తీసుకున్నా మేడం. స్వీకార్ ఉపకార్ అని స్కూల్లో గీతా కిషోర్ మేడం అన్న కదా, తను స్కూల్లో తను చూసుకుంటుంది. ఇంటికి వచ్చి బాబుకి చాలా నిద్ర తక్కువ మేడం, 4K లేచేస్తాడు, 3K లేచేస్తాడు, ఆయన ఇష్టం. రాధాకృష్ణ గారు, మరి మీరు ఏం చేసేవారు? ఇప్పుడు తను చెప్తుంటే, విశాలాక్షి గారు చెప్తుంటే అంతా డబ్బుతో కూడుకున్నదే కనిపిస్తోంది, ఎక్కడా కూడా మీకు డబ్బు లేకుండా అయ్యే పని కనిపించలేదు కదా, మరి అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేశారు ఇదంతా? మేడం మామూలుగా బాబు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు నేను చిట్స్ నడుపుకున్నా మేడం, దాంట్లో కొద్దిపాటి ఆదాయం సంపాదించుకున్నాను. ఇంకా మరి బాబు డెవలప్ అయ్యే కొద్ది బాబులో ఇంకా ఎక్కువ మానసిక లక్షణాలు, అవరోధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ చిట్స్లలో కొంచెం నష్టపోవడము, కొంచెం లాభపడి టోటల్ గా అయితే ఈ అబ్బాయిని ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి ఇంకా అన్ని మానేసి ప్రజెంట్ ఇంకా మా నాన్న ఇచ్చిన భూమి వాల్యుయేషన్ పెరగాల, అదే నాకు ఇంకా జీవనాధారము అనే రకంగా బతుకుతూ అబ్బాయిని డెవలప్ చేసుకుంటా ఉన్నాం మేడం. అది ఇంకా భవిష్యత్తు అనేది మాకు ఇప్పుడు భవిష్యత్తే మాకు భవిష్యత్తు అయిపోయింది. అదే ఆయనే డబ్బుల రూపంలో భవిష్యత్తు ఏ రకంగా చేసుకుంటారు. నిజంగా వరమే ఆయన, ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఇంత మీరు శ్రమ పడుతున్నందుకు గాను దానికి చూపిస్తూ ఉన్నట్టే. అబ్బాయి పుట్టినప్పుడు నేను దాదాపు 6-7 years వరకు, అంటే ఆమె ఇంకా బాగా రికవరీ అయ్యి డిప్రెషన్ నుంచి కోలుకున్నాక నేను ఒక పంజరంలో రామచిలక మాదిరినా మేడం. అందులో చుట్టుపక్కల బాబు పుట్టినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రాణించుకునే వాళ్ళు కాదు. మేము చాలా
కష్టం అనుభవించిన వేదన పడినాము. స్కూల్ పంపించే దశలో కూడా చాలా మంది నేను 25 కిలోమీటర్స్ పోను, మళ్ళీ 25 కిలోమీటర్స్ రాను, అట్లా రావడంలో కూడా ఇది ఒక రోజుతో సాధ్యపడుతుంది అన్నారు. అయితే భగవంతుని దయతో 2 years తిరిగి అట్లా అప్ అండ్ డౌన్ చేసిన. మళ్ళీ పోయి అక్కడనే ఆ ప్రొద్దుటూరు గ్రామం, ఆ యొక్క పెద్ద టౌన్ అన్నమాట, అక్కడనే పోయి ఫ్యామిలీ పెట్టి అబ్బాయిని తీర్చిదిద్దడం కోసం ఎక్కువ కష్టం పడుతూనే ఉన్నాము.